నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ధర్మం 4 పాదాలతో నడిచినప్పుడే లోకం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కదా. కానీ ప్రస్తుతం ధర్మం కాళ్ళు విరిగిపోయి అది కుంటుతూ నత్తనడక నడుస్తోంది. కాబట్టే మనం జీవిస్తున్న కాలాన్ని కలికాలం అని పిలుస్తున్నారని మా అమ్మ చెప్పేవారండి. చిన్నప్పుడు ఇలాంటి మాటలు మన పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళదంతా వట్టి చాదస్తం అని విసుక్కునేవాళ్ళం. వయసు పెరుగుతున్న కొద్దీ, రకరకాల జీవితానుభవాలతో తల పండుతున్న కొద్దీ పెద్దవాళ్ల మాటల్లోని నిగూఢ అర్థాలు చక్కగా బోధపడటం మొదలవుతుంది. సమాజం మన కళ్ళ ముందే ఎన్నో రకాలుగా మారిపోతూ ఉంది. ఆధునిక వసతులు, వస్తువులు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు గతం కన్నా ఎన్నో రెట్లు వేగంగా జరిగిపోతూ ఉంది. మనం ఈ మార్పులను మౌన ప్రేక్షకుల్లా వీక్షిస్తూ వేగాన్ని అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాం. ఈ వేగం మనం మన ధర్మాన్ని అనుసరించడంలో మాత్రం చూపటం లేదు కదా. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. సొగసు చూడు తరమా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన కార్యక్రమానికి తబసుమ్ అనే సఖి కాల్ చేశారండి. మరి తను ఎలాంటి లుక్ ని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ తబసుమ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? హోల్ సిటీ. ఏం చేస్తుంటారు? ఎడ్యుకేషన్ అయిపోయింది, నాకు మ్యారేజ్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఎలాంటి లుక్ కావాలి? నాకు బ్రైడ్ లుక్ కావాలి. బ్రైడ్ లుక్. సో మీకు తెలుగు బాగా మాట్లాడుతున్నారు, సో ముస్లిం కాబట్టి ముస్లిం బ్రైడ్. సో ఆ టైప్ ఆఫ్ లుక్ కోసం ఇప్పుడు మనం టోలీ చౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసాం. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికా రెడ్డి గారు ఉన్నారు. సో ఎలాంటి మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ మీకు సూట్ అవుతుందో అడిగి తెలుసుకుందామా? ఓకే. నమస్తే రాధికా రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో తిన్న తబసుమ్. హాయ్ తబసుమ్. సో తబసుమ్కి ఒక బ్రైడ్ లుక్ కావాలంట, త్వరలో మ్యారేజ్ ఉంది. సో తనకి ఎలాంటి మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ ని మీరు సజెస్ట్ చేస్తారా? మేఘనా, మీరు అన్నట్టు తన ముస్లిం బ్రైడ్ అంటున్నారు కదా, తన హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం జూడా వేసుకుంటామండి. సో మనం ఇప్పుడు ఈ హెయిర్ ని జూడా చేసుకుని మేకప్ కంప్లీట్ గా హెవీగా, దానికి ముందు తన ఫేస్ చాలా డ్రై అయిపోయి ట్యాన్ అయిపోయి ఉంది. మీరు చూస్తున్నారు కదా, పింపుల్ స్పాట్స్ ఉన్నాయి, కంప్లీట్ గా ట్యాన్ ఉంది. దాని గురించి మనం ఇక్కడ ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ యాజ్ వెల్ as స్కిన్ పాలిషింగ్, అంటే బ్రైడ్ కి సెపరేట్ గా స్కిన్ పాలిషింగ్ అని ఉంటుంది. ఆ పాలిషింగ్ ఒకటి, ట్యాన్ రిమూవింగ్ ప్యాక్, ఆ తర్వాత మేక్ ఓవర్ కంప్లీట్ గా చూసుకుందాం. ఓకే మేఘనా, తనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ట్యాన్ ప్యాక్ ఉంటుంది, ఆ తర్వాత స్కిన్ పాలిషింగ్ చేస్తామని. అంటే ఈ ట్యాన్ ప్యాక్ మెయిన్ గా వచ్చి మనకు ట్యాన్ రిమూవింగ్ అండి. సో అంటే పెళ్లి కూతురు అనగానే దానికి ముందుగా చాలా షాపింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నిటికీ మెయిన్ గా వచ్చేది మనకు ట్యాన్ ఎక్కువగా, ఫేస్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. అంటే బయటకు వెళ్తుంటాం కదా మనం, షాపింగ్ అవన్నీ చేస్తున్నప్పుడు ఎండలో తిరుగుతున్నప్పుడు ఎక్కువగా ట్యాన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఆ ట్యాన్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మేఘనా, ఇంక ఇప్పుడు మనకు 15 minutes అయిపోయింది, ఇది తీసేసుకుందాం ఇంకా. ఓకే. సో ఈ ప్యాక్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటారు దీనికి? మెయిన్ యూజ్ వచ్చండి, ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినాం కదండి, అంటే చాలా ట్యాన్ అయిపోతుంది ఒకటి. మేకప్ వేసే ముందు మనం క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ ఎలా చేసుకుంటామో అలా ట్యాన్ రిమూవింగ్ అండి ఇది. సో దీంట్లోనే మనకు క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అంతా వచ్చేస్తుంది. అంతా వచ్చేస్తుంది. అంటే మనం నార్మల్ గా మేకప్ చేసే ముందు క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అలా చేస్తాం కదా. సో దానికి మనం ఫస్ట్ ఇది మనం ట్యాన్ ప్యాక్, స్క్రబ్బింగ్ అనేది ఉంటుంది. సో ఇందులోనే క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ కూడా అన్ని అయిపోతాయి. అంటే గ్లో బాగా వస్తుంది. ఓకే. సో మేకప్ వేసినా కూడా గ్లోయింగ్ తో బాగుంటుంది. ఇంకా మేకప్ కూడా చాలా టైం వరకు ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఇంకా మనం ప్యాక్ తీసుకున్న తర్వాత మేక్ ఓవర్ స్టార్ట్ చేసుకుందాం. సరే. మేఘనా, ఇప్పుడు ఇంకా మనము క్లెన్జింగ్ అన్ని చేసేసుకున్నాము, ఇంకా స్క్రబ్బింగ్ ఐస్ తో క్యూబ్ తో రబ్ చేసుకున్నాము. ఇంకా మనం మేకప్ స్టార్ట్ చేసుకున్నాం. సో మేకప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఫౌండేషన్ అప్లికేషన్ ఉంటుంది.
మేఘన ఇంకా ఇప్పుడు మనకు ఫౌండేషన్ కన్సిలింగ్ అన్ని అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం ఐ మేకప్ లోకి వస్తాం. సో ఐ మేకప్ ఇప్పుడు మనం పెళ్లి కూతురు కాబట్టి తనకి కొంచెం హెవీగా ఇస్తాం. షైనింగ్ ఉంటుంది, గ్లిటర్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. మేఘన ఇంకా ఐ మేకప్ అయిపోయిందమ్మా. అంటే మనం ఇక్కడ షిమ్మర్స్ ఎక్కువ వాడుకున్నాం. అవును, అండ్ చూడడానికి కూడా చాలా షైనింగ్ కనిపిస్తుంది. షైనింగ్ అంటే పెద్ద ఐస్, అండ్ అవి కూడా మీరు చాలా బాగా చూపించారు. తన ఐస్ ని బాగా ఎలివేట్ చేసి హైలైట్ చేసి, అంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఐ పైన పెట్టాం కాబట్టి ఎక్కువ మేకప్ అక్కడే ఇచ్చామని. ఓకే. సో దీని తర్వాత మనం లిప్స్టిక్ ఉంటుంది, లిప్ లైనర్ అండ్ డార్క్ షేడ్ ఏదైతే మనకి మ్యాచింగ్ ఉంటుందో. ఓకే. సో తను రెడ్ డ్రెస్ వేసుకోబోతుందని చెప్పారు కాబట్టి రెడ్ కలర్ లో విత్ షైనింగ్ అది కూడా లిప్స్టిక్ ఇద్దాం. ఓకే. ఆ తర్వాత చీక్ బ్లషర్స్ ఉంటాయి. సో లిప్ మేకప్ అండ్ బ్లషర్స్. ఓకే. రాధికా రెడ్డి గారు మేకప్ కంప్లీట్ అయింది కదా? అవునండి, ఇంకా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. తన ఫేస్ కి తగ్గట్టుగా హెవీగా చాలా చక్కగా వేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ అండి. ఓకే. మేఘన ఇంకా హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. తనకు బాగా సూట్ అయింది కూడా, క్యూట్ గా ఉంది హెయిర్ స్టైల్. అండ్ మీరు చెప్పినట్లుగా పూలు పెట్టి చాలా చక్కగా అలంకరించారు. మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఒకటే మిగిలింది. డ్రెస్ చేంజ్ తో టోటల్ బ్రైడ్ అయిపోతుంది. సో తబసం, డ్రెస్ చేంజ్ కి రెడీయా? ఇప్పుడు డ్రెస్ చేంజ్. మేఘన, తబస్సుంది డ్రెస్సింగ్, మేకప్, జ్యువెలరీ అంతా అయిపోయిందండి. ఇప్పుడు చూసి చెప్పండి, మీరు అనుకున్న లుక్ వచ్చిందా లేదా? అనుకున్న దానికి ఎక్కువ లుక్ వచ్చింది చెప్పాలంటే. ముఖ్యంగా తబసంకి ఏంటంటే ఇప్పుడు తన ఫేస్ లో కానీ మొత్తం పెళ్లికలు వచ్చింది. తన త్వరలో పెళ్లి అని చెప్పింది. సో ఆ బ్రైడ్ లుక్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ మూవీస్ లో మనం చూస్తాం జుమ్కాస్, ఇవి మొత్తం కూడా చాలా గ్రాండ్ గా క్యూట్ గా కనిపిస్తుంది. మరి ఇంత మంచి బ్రైడ్ లుక్ ని తబసంకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ మేఘన. తబసం, మొత్తం నీ మేకోవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నావు, బ్రైడ్ లుక్ అంతా వచ్చింది. సో నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా బాగా నచ్చింది. నా పేరెంట్స్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ 2 అండ్ థ్యాంక్స్ టు రాధిక గారు. చూశారు కదా సకులు, తబసం తన లుక్ ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఇలాగే మిమ్మల్ని మీరు డిఫరెంట్ లుక్ తో చూసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023256540. ఇది నాటి మన సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, మొన్న మధ్య మా పక్కింటికి చుట్టపు చూపుగా వచ్చిన పెద్దావిడతో మాట్లాడుతూ ఉంటే ఆమె కన్నా 40 ఏళ్ళు చిన్నదాన్నైన నేను ఆలోచనలో ఆవిడకన్నా వృద్ధురాలనేమో అని అనిపించిందండి. ఆ విషయంలో కాస్త సిగ్గనిపించింది కూడా. ఆ పెద్దావిడ వయసు 75 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆ కాలంలోనే ఆవిడ్ని మద్రాస్ యూనివర్సిటీలో చదివించారట. చాలా కాలం ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ధర్మం అంటే చాలా మంది మత ధర్మం అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా సంకుచితమైన ఆలోచన అన్నారు ఆవిడ. ధర్మం అంటే విలువలు, మనిషి జీవన విధానం, సామూహికంగా జీవించేందుకు, పరులకు మేలు చేసేందుకు మనం ఏర్పరచుకున్న నియమాలు అన్నారు ఆవిడ. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
సకులు ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి రజనీ గారు మనతో పాటు ఉన్నారండి. మరి రజనీ గారు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం. రజనీ గారు ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటని పరిచయం చేయబోతున్నారు? పన్నీర్ పూల్ మకానీ మసాలా. పన్నీర్ పూల్ మకానీ మసాలా పేరు చాలా పెద్దగా ఉంది. ప్రొసీజర్ పెద్దగా ఉంటుందో చిన్నగా ఉంటుందో తెలీదు. సో మరి ఈ పన్నీర్ పూల్ మకానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. గరం మసాలా, ఆనియన్స్, పన్నీరు, టమోటా, పూల్ మకానీ, పసుపు, కారం, కొత్తిమీర, కొబ్బరి పేస్టు, ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, గసగసాల పేస్టు, మసాలా దినుసులు, సాల్ట్. పన్నీర్ పూల్ మకానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా బాగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం వేసుకోవాలండి? ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై కానీ? డీప్ ఫ్రైకి. సో రజనీ గారు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఓకే అండి. ఫస్ట్ పూల్ మకానీ వేయాలండి. జస్ట్ అలా ఆయిల్ లో వేసి తీసేస్తే సరిపోతుంది. జస్ట్ ఓకే, పూల్ మకానీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. తర్వాత ఏం ఫ్రై చేసుకోవాలి? అదే ఆయిల్ లో మళ్ళీ పన్నీర్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మామూలుగా ట్రై చేస్తాను. మామూలుగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. సో మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఫస్ట్ గరం మసాలా వేసుకోవాలి. ఓకే, దాల్చిన, యాలకులు, లవంగా. ఓకే, ఇవి ఫ్రై అయ్యాక ఏం వేసుకోవాలి? ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదండి. కొంచెం నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పచ్చిమిర్చి వేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. గసాల పేస్ట్ 1 స్పూన్. తర్వాత వెంటనే కొబ్బరి పేస్ట్ గ్రేవీ కోసం. కొంచెం పసుపు. తర్వాత ఏం వేసుకోవాలండి? కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకొని 1/2 కప్ వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. రజనీ గారు మూత పెట్టమంటారా? పెట్టండి. 2 మినిట్స్ మూత పెట్టండి. అంటే అది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి. రజనీ గారు అయిపోయిందేమో చూద్దామా? చూద్దాం. మూతేనా? అయిపోయింది. ఇందులో కొంచెం కారం, సరిపడా సాల్ట్. ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వేయించి పెట్టుకున్న పన్నీరు. ఓకే, ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై అవ్వాలి. ఓకే, పన్నీర్ వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గ్రేవీలో ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి. పూల్ మకానీ కూడా లాస్ట్ లో వేసుకోవాలి. లాస్ట్ లో పూల్ మకానీ వేసుకోవాలి. వాటర్ ఏమంటారండి? కొంచెం లైట్ గా వాటర్ వేయండి. ఒక 1 కప్ వాటర్ వేసుకున్నామండి. ఇది బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలండి. ఓకే, కొంచెం తగ్గించుకోవాలి. సిమ్ లో పెట్టి బాయిల్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదండి, ఫూల్ మకానీ వేసాక అవి కొంచెం హార్డ్ గా ఉంటాయి కదా, బాయిల్ అవ్వడానికి కొంచెం 1 కప్ వాటర్ వేసుకున్నాం. అలాగే లిడ్ క్లోజ్ చేసి సిమ్ లో పెట్టుకొని 2 minutes వెయిట్ చేయాలి. రజనీ గారు మా 2 minutes అయిపోయింది, ఓపెన్ చేద్దామా? చేయండి. రెడీ అయిపోయిందండి. ఒకసారి ప్లేట్ ఇవ్వండి. ఓకే, సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. గార్నిష్ చేద్దామండి. ఓకే, కొత్తిమీరతో. పన్నీర్ పూల్ మకానీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి మీరు చెప్పండి. తప్పకుండా అండి. సకలు చూసారు కదా, రజనీ గారు తయారు చేసిన పనీర్ ఫూల్ మకానీ మసాలా రెడీగా ఉందండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పనీర్ ఫూల్ మకానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పనీర్ ఫూల్ మకానీ, ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, టొమాటోలు, మసాలా దినుసులు, ఆయిల్. పనీర్ ఫూల్ మకానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఫూల్ మకానీ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పనీర్ ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం, పన్నీర్ ముక్కలు వేసి కొంచెం కలిపి గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫూల్ మకానీ వేసి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పనీర్ ఫూల్ మకానీ మసాలా కర్రీ రెడీ. పనీర్ ఫూల్ మకానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా. సూపర్ గా ఉందండి. ఫూల్ మకానీకి ఆ మసాలాస్ అన్ని మిక్స్ అయ్యి పన్నీర్ కి చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ గా ఉందండి. మరి ఇంత చక్కటి వంటకాన్ని మీరు మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, రజనీ గారు తయారు చేసిన పనీర్ ఫూల్ మకానీ మసాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఏమైనా సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మనం అవలంబించే మతాలు, విశ్వాసాలు, ఆచార సాంప్రదాయాలు ధర్మపాలనలో అతి స్వల్పమైన విషయాలు. పరులకు సేవ చేయటం, కష్టపడి జీవించటం, ఇతరుల పట్ల అన్యాయంగా, దుర్మార్గంగా ఉండకపోవటం, దురాశ, ఈర్ష్య, అసూయలు లేకుండా ఉండటం, మనుషులందరినీ సమానంగా పరిగణించటం, పొరుగు వాళ్ళని ప్రేమించటం, ధనిక బీద అన్న తారతమ్యాలు లేకుండా ఉండటం, ధనం, కీర్తి, అధికారం పట్ల వ్యామోహం లేకుండా ఉండటం, స్త్రీలను, వృద్ధులను గౌరవించటం వంటి లక్షణాలన్నీ ధర్మంలో భాగం. సామరస్యంగా, ఐక్యతతో, విభేదాలు లేకుండా జీవించాలని ధర్మం మనకి బోధిస్తోంది. అందుకే ధర్మం బోధించే విలువలు అన్ని కాలాలకు వర్తించేవి. జాతి, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా మానవులందరూ పాటించాల్సిన విలువలు ధర్మాల్లో ఉన్నాయి. ఈ విలువలన్నింటినీ మర్చిపోయి మనుషులు మతధర్మాల పేరుతో కొట్టుకోవడం అంత బుద్ధిమాలిన పని ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన నగానట్రా ఎస్ఆర్ నగర్లోని సత్య జ్యువెలరీస్కి వచ్చేసింది. మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి ఇవాళ మన నగానట్రాలో ఎలాంటి డిజైన్స్ చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఇవాళ నగానట్రాలో మా సకులకు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? గుళ్ళమాల టైప్ లో చూపిస్తాను, పెద్దవాళ్ళకి వేసుకోవడానికి వీలుగా చూపిస్తాను. ఓకే, సో ఏజ్ గ్రూప్ వాళ్ళని వేసుకోవచ్చా లేదా స్పెషల్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే వేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే స్పెసిఫిక్ గా పెద్దవాళ్ళకి ఏమైనా కావాలి అట్లా చాలా అడుగుతున్నారు అనమాట. ఓకే, సో స్పెషల్ గా వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను. అండ్ దట్టు ఓల్డ్ డిజైన్ ఏమో కదా గుళ్ళు అంటే. గుళ్ళు అంటే ఓకే అండి. సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మొత్తం గుళ్ళు అన్నమాట. మీరు చూసారంటే గుళ్ళు విత్ ఒక
పెండెంట్ ఇచ్చాను మీకు. ఇచ్చి దాంట్లో మధ్యలో జేడ్ ఇచ్చి పోల్కీస్ ఇచ్చి మళ్ళీ కింద పర్ల్స్ ఇచ్చాను అనమాట. సో దీనికి మ్యాచింగ్ గా మీకు మళ్ళీ ఇయర్ రింగ్స్ టాప్స్ కూడా. అంటే ఇది కొంచెం సెమీ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో దట్ అందుకని ఈ టాప్స్ ఇట్లా ఇచ్చాను అనమాట. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, పెద్దవాళ్ళు ఈవెన్ 50 అబవ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కొంతమంది హ్యాంగింగ్ ప్రిఫర్ చేయరు, అట్లాంటి వాళ్ళకి ఇట్లా పర్ల్ తీసేసి జస్ట్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ దట్టు దీని మీద గుళ్ళు మీద కూడా సమ్ డిజైన్ ఉంది, మంచి నీట్ గా వచ్చింది డిజైన్ అది. అండ్ మీకు ఇది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీకు చూసారంటే బాంబే స్క్రూయింగ్ ఇచ్చాం. ఓకే అండి. సేమ్ రియల్ గోల్డ్ లుక్ రావడానికని కొన్ని డిజైన్ అట్లా కూడా చేసాం. పెద్దవాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ పెట్టడానికి జనరల్ గా దే డోంట్ గో. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇది ఏంటంటే వెనకాల నుంచి కూడా స్క్రూయింగ్ అది కూడా గోల్డ్ దానికి ఇచ్చినట్టు ఇచ్చామన్నమాట. సో దానికి తగ్గట్టు మధ్యలో జేడ్ ఇచ్చాము. జేడ్ ఇచ్చి మళ్ళీ కింద పోల్ కీస్ ఇచ్చి ఒక చిన్న పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాం. పెద్దవాళ్ళు ఒకవేళ వద్దు అనుకుంటే ఈ పర్ల్ హ్యాంగింగ్ తీసేసేయచ్చు. అండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళైనా కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆల్సో దీని మీద డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. రెండు 2 సైడ్స్ మీకు పీకాక్స్ లాగా వచ్చినాయి చూడండి. అవును. అండ్ ఫిక్సింగ్ కూడా మీకు దీని మీదకి స్టోన్ మీదకి ఆ గోల్డ్ వచ్చేసరికి లుక్ మీకు మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? ఇది ఇంకొక డిజైన్ అండి. నేను చెప్పాను కదా పెద్దవాళ్ళకని, వాళ్ళకి టాప్స్ కూడా చూసారంటే మీరు ఇట్లా ఉంటుంది. ఈ టాప్స్ కూడా చూసారంటే మీకు పెద్దవాళ్ళకి జస్ట్ ఇట్లా ఫ్లవర్ వచ్చి మళ్ళీ దాంట్లో స్టోన్స్ వచ్చి ఇది కూడా సేమ్ మీకు మళ్ళీ బ్యాక్ బాంబే స్క్రూయింగ్ ఇచ్చాం. అండ్ ఇది కూడా ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కోసమే డిజైన్ చేసాము, లేదంటే వాళ్ళకే యాప్ట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు జస్ట్ హ్యాంగింగ్స్ లేకుండా జస్ట్ టాప్స్ యూజ్ చేస్తారు. సో అది. అండ్ ఇది కూడా చూసారంటే చంద్రహారం టైప్ లో గుళ్ళదే. ఇది కూడా 4 లైన్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా సైడ్ బిళ్ళలు వస్తున్నాయి కదా. మన అమ్మమ్మలు వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. పాతకాలం బాగా ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఇలాంటి కలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. చంద్రహారం రెగ్యులర్ అయిపోయింది. సో కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ఇప్పుడు మామూలుగా నాన్కి దానికి కూడా ఇట్లా సైడ్ బిళ్ళలు వేస్తున్నారు కదా, అట్లా ఇట్లా డిజైన్ చేసాం. అండ్ ఆల్సో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది వెరైటీగా ఉంది. ఇవి ప్లెయిన్ కామన్ గా అందరి దగ్గర ఉండే, కాకపోతే ఇలా అటాచ్ చేశారు కాబట్టి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. ఇలాంటి కలెక్షన్స్ మనకి ఎంతలో వస్తాయి జనరల్ గా? 4,000-5,000 6,000 అట్లా వచ్చేస్తుంది. అండ్ మనకి ఎన్నైనా కలెక్షన్ తీసుకోవచ్చు. ఓకే అండి, చాలా చాలా బాగుంది కదా సకులు ఈ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? మీకు అదే 4 లైన్స్ లో ఇందాకేమో రౌండ్స్ చూసారు, కానీ ఇది చూసారంటే మీకు కొంచెం లెంగ్తీగా టైప్ లో అట్లా ఆ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి కేరళ స్టైల్ కనిపిస్తుంది. అండ్ ఫ్లవర్ కూడా చూసారంటే మీకు మళ్ళీ పైన లేసింది 2 లేయర్స్ ఉన్నాయి. అంటే 2 పెటల్స్ ఇట్లా ఎట్లా ఓపెన్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఇచ్చామన్నమాట. ఇది కూడా మీకు అండ్ స్పెషల్ గా కేరళ టైప్ లో ఆ వైట్ సారీ కట్టుకొని ఇది వేసుకుంటే ఆ స్టీజ్ గా కేరళ అమ్మాయి అనుకోవచ్చు కదా. అండ్ ఈ డిజైన్ స్పెషల్ గా చాలా చాలా బాగుందండి. ఫ్లవర్ డిజైన్ అనేది 2 ఫ్లవర్స్ ఇక్కడ ఇచ్చాము. సేమ్ ఇదే ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ తీసుకుని ఇయర్ రింగ్స్ టాప్స్ కూడా చేసామన్నమాట. టాప్స్ చేసి అది కూడా 2 లేయర్స్ ఇచ్చాం. దానికి కూడా డిఫరెంట్ గా కనిపించడానికి. అండ్ మనం గోల్డ్ లో చేయించుకున్న ఎలాగో కేరళ స్టైల్ అంటే అంత వెయిట్ ఉండవు కాబట్టి నార్మల్ తక్కువలోనే అయిపోవచ్చు కదా. ఎంత తక్కువైనా డెఫినెట్ గా ఈ ప్రైస్ కి అయితే రాదు, అది వేరే సంగతి. బట్ గోల్డ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ మోడల్స్ బాగుంటాయి. అండ్ స్పెషల్ గా ఈ హ్యాంగింగ్ నాకు చాలా నచ్చింది. ఫ్లవర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి నెక్లెస్ లో ఏదైతే ఫ్లవర్ ఇచ్చారో సేమ్ ఫ్లవర్ ఇచ్చారు కదా. సో ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకనే కాకుండా ఎవరికైనా బాగానే ఉంటుంది. కొంచెం అంటే హెవీగా జస్ట్ స్టడ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ ఇవి పెట్టుకుంటే ఇంకా స్పెషల్ గా నెక్లెస్ ఇంకేం అవసరం లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పెషల్ గా సకులు మీరు కేరళ స్టైల్లో రెడీ అవ్వాలనుకుంటే ఇలాంటివి చక్కగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో తక్కువ కాస్ట్ లో వచ్చేస్తాయి. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఎంత కాస్ట్ పడుతుంది? ఇవన్నీ అంతేనండి, 5,000-6,000 4,000 నుంచి స్టార్ట్ అయ్యి 6,000-7,000 వరకు. ఓకే. సో ఏదైనా సరే మనం ఇలాంటి జ్యువెలరీ తీసుకున్నప్పుడు మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత యూజ్ చేసిన తర్వాత జాగ్రత్తగా కవర్ లో ప్యాక్ చేసి నీట్ గా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది ఇంకొక డిజైన్. ఇదేంటంటే చిన్నగా, ఇది కూడా 4 లైన్సే వచ్చింది. బాగా చిన్న బాల్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పటి వరకు మనం అన్ని గోల్డ్ లో చూసాం అండ్ 2 లేయర్స్ చూసాం. ఇది 3 లేయర్స్ ఇచ్చాం ఫ్లవర్ లోనే విత్ స్టోన్స్ అనమాట, రూబీ స్టోన్స్ ఇచ్చాం అనమాట.
అండ్ ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంచెం లెంత్ ఎక్కువ, ఇందాక దానికంటే లెంత్ ఎక్కువ. అండ్ మీకు ఇందాక జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి చైన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఎండ్ వరకు ఇంకొక ఫ్లవర్ ఇచ్చాము, ఇట్లా ఇంకొక ఫ్లవర్ వచ్చి అక్కడ నుంచి చైన్స్ ఇచ్చాము అన్నమాట. ఓకే అండి. సో ఇదేంటంటే కొంచెం లాంగ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం అట్లా వేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్లవర్ ఇచ్చారు కదా, లేదు కొంచెం పెద్ద హ్యాంగింగ్ కావాలంటే దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి కావాలంటే కింద ఎక్స్టెండ్ చేసుకుని అట్లా చేయొచ్చు. దీనికి జస్ట్ ఒక డ్రాప్స్ ఏదన్నా ఇచ్చి ఏదన్నా అట్లా చేయొచ్చు అన్నమాట. ఓకే అండి. సో అయినా కూడా ఏదైనా సరే ఇలాంటి వేసుకునేటప్పుడు స్పెషల్ గా నెక్లెస్ చైన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవే హెవీగా ఉన్నాయి కాబట్టి వాటితోటి పెద్ద అవసరం ఉండదు. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ అనేది నాకు ప్రతి కలెక్షన్ లో ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ యూజ్ చేశారు. ఇవి చాలా చాలా బాగున్నాయి. అండ్ చెవులై కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు వేసుకోవాలి అంటే వాళ్ళకి కంఫర్ట్ గా వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. మనకి చిన్న పిల్లలకి కావాలి అనుకున్నా కూడా వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చెప్పినట్టు సేమ్ బాంబే ఇచ్చారు కాబట్టి ఎవరికి కనిపెట్టలేరు ఇది గోల్డా రోల్డ్ గోల్డా అని. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ 3 స్టెప్స్ వచ్చింది, చాలా చాలా బాగుంది. పెటల్స్ 3 లేయర్స్ ఇట్లా ఓపెనింగ్ అయినట్టు అట్లా ఇచ్చామని. ఏదైనా సరే కొంచెం కేరళ స్టైల్ టచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఈ డిజైన్స్ లో. చాలా చాలా బాగుంది. కొంచెం అట్లా కేరళ స్టైల్ లోనే ఉంటది ఇది. అండ్ ఎవరు వేసుకున్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, బరువు కూడా రేవు కాబట్టి. అండ్ ఇవాళ రేపు టీనేజ్ అమ్మాయిలు ఏంటంటే హెవీగా ఉంటే అస్సలు అబ్బా ఎవరు మోస్తారన్న ఫీలింగ్. సో ఇవైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్ని. అండ్ ఆల్సో చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. ఓకే సచ్చా గారు, మా సక్లోకి చాలా మంచి కలెక్షన్స్ చూపించారు, ధన్యవాదాలు. థ్యాంక్స్. ఏమండి, నిజానికి మానవ ధర్మాల్లో ఒక చిన్న భాగమైన మత ధర్మాలనే విషయమే తీసుకుందాం ఇప్పుడు. ఏ మత ధర్మం కూడా ఇతర మత ధర్మాలని కించపరచదు. అంతేకాదు, తరచి చూస్తే సర్వమతాలు మనుషులకి విలువలని నీతి నియమాలనే బోధిస్తూ ఉంటాయి. అవసరార్థం ఆపద్ధర్మంగా ధర్మాలను ఉల్లంఘించటం నేర్చుకున్న మనిషి చివరికి ధర్మం బోధించి అన్ని మంచి విలువలను పాటించటం మానేశాడు. 4 పాదాలతో నడిచే ధర్మాన్ని తన ప్రవర్తన ద్వారా కాళ్ళు విరక్కొట్టి కుంటిదాన్ని చేసింది మనిషే. నిలువెల్లా స్వార్థం ఆవహించిన మనిషి విచక్షణని కోల్పోతాడు, పరుల గురించి మర్చిపోతాడు, తన సుఖమే అన్నింటికన్నా ముఖ్యమని తలుస్తాడు. కలికాలం అంటే మరేమిటో కాదండి, మనుషులకి చెడు ఆలోచనలు, నడత, విలువల పతనమే గొప్పగా అనిపించటం. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా వెరైటీ క్రాఫ్ట్ ఐటమ్ మీకు చూపించేందుకు చూడండి చేయండి కార్యక్రమం సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధవి గారు. ఏం చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మన సఖలకు ఏం చూపించబోతున్నారు? మన ఫంక్షన్లు పెళ్లిళ్ళు అట్లాంటప్పుడు మనం ఇన్వైట్ చేసిన ఆడవాళ్ళందరికీ పసుపు కుంకుమ పెట్టుతాం కదండి. ఆ పసుపు కుంకుమని ఒక డిఫరెంట్ వేలో మనం ప్యాక్ చేసి చూపించడం నేను ఇవ్వడానికి చూపిస్తాను. బాగుంది. మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటే చెప్తారా? చెప్తానండి. సెల్లో టేప్, సీజర్స్, కటింగ్ ప్లేయర్, థ్రెడ్, గోల్డెన్ వైర్స్, బ్యాంగిల్స్, గ్రీన్ టేప్, పసుపు కుంకుమ ప్యాక్ చేసుకోవడానికి కవర్స్, గమ్, గోల్డెన్ లీవ్స్, కుందన్స్, కుంకుమ, పసుపు, ఒక బొకే ర్యాప్ చేయడానికి ఒక పేపర్ అండి. అంతేనా? అంతేనండి. ఓకే అండి, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈ గోల్డెన్ వైర్స్ తీసుకొని ఇట్లా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఒక సైజులో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ లీవ్స్ దొరుకుతాయి. ఈ లీవ్స్ కి మనం ఈ వైర్ని ఇట్లాగా ఇట్లా ఫిక్స్ చేసి 2 సైడ్స్ మనకి హోల్స్ ఉంటాయండి. ఈ లీవ్స్ కి ఇట్లా తీసుకొని కింద నుంచి తీసి మళ్ళీ ఆ లాస్ట్ హోల్ నుంచి బయటకు తీయాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా బెండ్ చేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది. దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలండి వైర్ని. 2 హోల్స్ నుంచి తీసి దానికి అది ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకు ఒక పెటల్ రెడీ అవుతుందండి. ఇది ఇలాగా రెడీ అయిపోతాయి అంతే కదా? అవునండి. ఇట్లాగా ఇలా ఎన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది? ఇట్లా 5 పెటల్స్ రెడీ. 5 పెటల్స్ తయారు చేసుకోవాలా? ఓకే, చేశారు అలాగా? చేస్తాం. ఓకే, పెటల్స్ అయిపోయాయి కదా, తర్వాత రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఫ్లవర్ లాగా ఎట్లా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ రైట్ సైడ్ ఒకే వెక్ పెట్టుకోవాలండి. ఇట్లా ఒక పెటల్ మీద ఒక పెటల్ ఇట్లా పెట్టుకొని. ఓకే, పెటల్స్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా ఉంటుంది కదా? ఉంటుందండి. ఆ రైట్ సైడ్ మనం కరెక్ట్ గా చూసుకొని అన్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టాలండి. పెట్టేసుకొని ఇట్లా టైట్ గా పట్టుకొని దీన్ని ఇట్లా ట్విస్ట్ చేయాలండి.
అన్ని కలిపి ఒకటేసారి అన్ని కలిపి ఒకేసారి ఇక్కడ ఇది కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని ఇట్లా ట్విస్ట్ చేయాలండి. బైండింగ్ వైరే కనుక సులువుగా మనకి అవుతుంది. మనకి లేదంటే ఈ ప్లేయర్ సాయంతో కూడా కొంచెం గట్టిగా తిప్పుకోవచ్చండి. ఓకే, చేతులకి ఏమైనా హార్డ్గా అనిపిస్తే ఇట్లా దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుందండి. దీన్ని ఇట్లా మనం ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్తగా. రైట్ సైడ్ అంతా ఒకవైపుకి వచ్చేటట్టు చూసుకుంటా ఓపెన్ చేయాలండి అది. ఓకే, ఇలా మనకి ఓపెన్ చేసేసరికి ఫ్లవర్ మనకి ఫామ్ అయిపోతుందండి ఇట్లా. ఓకే, ఇప్పుడు దీని మధ్యలో మనం కొంచెం గ్లూ పెట్టి ఇట్లా రెడ్ కలర్ కుందన్స్ తీసుకొని మధ్యలో దానికి అంటిస్తే బాగుంటుందండి. ఫ్లవర్ మధ్యలో మనం కుందంతో కొంచెం పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుందండి. ఓకే అండి, మనకి చక్కగా గోల్డెన్ ఫ్లవర్ మనకి రెడీ అయిపోయింది. సెంటర్లో కూడా కుందన్ పెట్టేసరికి ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చా వేరే? పసుపు కుంకుమ ఎట్లా ప్యాక్ చేయాలో చూపిస్తాను. అది చూద్దామా? ఇట్లాంటి కవర్స్ చిన్న చిన్నవి తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ బర్డ్స్ లాగా ప్యాక్ చేయాలండి. చిన్న చిన్న కవర్స్ తీసుకోవాలి. చిన్న కవర్స్ తీసుకొని దాన్ని ఒక కార్నర్ కి ఇట్లా వేయాలండి. ఇట్లా వేస్తే మనకి బర్డ్ ఫామ్ కాదు. ఏదైనా ఒక కార్నర్ కి వేసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఫోల్డ్ చేసి ఇట్లా టేప్ కానీ థ్రెడ్ తో కానీ దాన్ని మనం టైఅప్ చేసేసేయాలండి. దాన్ని ఇట్లా చేస్తే మనకు ఒక బర్డ్ ఫామ్ అయిపోతుందండి. ఇట్లానే పసుపుతో కూడా ఒక బర్డ్ కూడా చేసేసుకోవాలా? ఓకే, మనం పసుపు కుంకుమల్ని అచ్చం బర్డ్స్ లాగా అంటే కార్నర్ పెట్టేసరికి బర్డ్స్ లాగే కనిపిస్తున్నాయి. ఇది రెడీ అయిపోయింది. దాంతోపాటు మనం ముందే ఫ్లవర్ని కూడా రెడీ చేసుకున్నాం. తర్వాత ఏంటి? ఈ మూడింటిని కలిపి నేను ఒక స్టెమ్ లాగా కట్టి చూపిస్తానండి. దానికి కావాల్సిన బైండింగ్ వైర్ తీసుకోవాలి. బైండింగ్ వైర్ టిప్ లో కొంచెం ఇట్లా బైండ్ చేయాలి. బైండ్ చేసిన తర్వాత మనం చేసిన ఈ కుంకుమ ఉంది కదా, దీన్ని ఇట్లా జస్ట్ ఇందులోకి ఇట్లా ఇన్సర్ట్ చేసి దీన్ని దారంతో కట్టేయాలండి టైట్ గా. ఇట్లా ప్రెస్ చేస్తే అది కొంచెం ఆగుతుంది. అక్కడ ఎక్సెస్ గా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. అది దాన్ని ఇట్లా దారంతో కట్టేసేయాలండి. ఇట్లా కట్టుకోవాలి శీల. దీనికి గ్రీన్ టేప్ చుట్టుకొని రావాలండి. కొంచెం గ్లూ మనం పెట్టుకుని టేప్ వేస్తే గట్టిగా ఉంటుంది, ఫిక్స్ అవుతుంది. బైండింగ్ వైర్ అదంతా కనిపించకుండా గ్రీన్ టేప్ తో మొత్తం చుట్టేసుకోవాలండి. మొత్తం కాదు, ఇక్కడ వరకు చుట్టిన తర్వాత మళ్ళీ మనం ఈ బర్డ్ ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫ్లవర్ కొంచెం కిందికి పెట్టుకుంటారా? అవునండి, ఇట్లా రెండు బర్డ్స్ ఇట్లా పెట్టి కట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్ ని కూడా ఇట్లా పెట్టేసి ఈ టేప్ తో రోల్ చేసేయాలండి. ఓకే, ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. నేను ఆల్రెడీ చేసిన పీస్ ఉంది, దాన్ని చూద్దామా? ఓకే శీల, ఇదిగో నేను ఇంట్లో రెడీ చేసి తెచ్చిన పీస్ అండి. ఇది పసుపు కుంకుమ పువ్వు ఇట్లా బొకే లాగా ర్యాప్ చేసి మనం ఇందాక చూసాం కదా, ర్యాపర్ ని ఇలాగా చుట్టూ ర్యాప్ చేసేసారు అన్నమాట ప్లాస్టిక్ తో. చక్కగా మనకి లోపల బర్డ్స్ లాగే కనిపిస్తున్నాయండి. పసుపు కుంకుమ మధ్యలో మనకి ఒక ఫ్లవర్ కూడా చేశారు, గోల్డెన్ ఫ్లవర్. ఇలాగే బొకే లాగా ఇచ్చినట్లుగా ఉంటుంది. పసుపు కుంకుమ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. బాగుంది. ఇంకా ఏం చేశారు? ఇదిగోండి, ఇంకా నేను చేసిన పీసెస్ ఇట్లా పసుపు కుంకుమ పువ్వు గాజులు అన్ని ఒక బాస్కెట్ లాగా. వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పైప్ వాటర్ బాటిల్స్ తాలూకా బేస్ ని నేను ఇట్లా కట్ చేసి దానికి లేస్ అది పెట్టి చిన్న బౌల్ లాగా కనిపిస్తుంది. ఒక హ్యాండిల్ కూడా తయారు చేసేసి దానికి లేస్ అదంతా కూడా పెట్టారు. లోపల మన గాజులు ఇవన్నీ కూడా ఈ పసుపు కుంకుమ ఇట్లా చాక్లెట్స్ లాగా ప్యాక్ చేసి గాజులు పువ్వు అన్ని ఇచ్చేవన్నీ మనం అందులో పెట్టి ఇవ్వచ్చండి. అట్లా ఇచ్చారు. ఇది కూడా ఒక వెరైటీ శీల. ఓకే, ఇందులో పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్స్ లాగా పెట్టి దాన్ని గోల్డ్ కలర్ రెడ్ కలర్ పేపర్స్ తో ర్యాప్ చేసి అట్లా హ్యాండ్ బ్యాగ్ మాదిరిగా తయారు చేసుకో. భలే బాగుందండి, ఇది చిన్న బ్యాగ్ లాగా బాగుంది మాధవి గారు. పసుపు కుంకుమనే చిన్న చిన్న బర్డ్స్ లాగా తయారు చేసి ఎలా ఇవ్వచ్చు అనేది చాలా చక్కగా చూపించారు. బాగుంది కూడా చూడటానికి కూడా, నిజంగానే బర్డ్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి అవి. మన సకులకు కూడా నచ్చే ఉంటుంది అని ఆశిస్తూ మా సకుల నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమండి,
మానవ జాతి పురోగమించడంతో పాటు ఆలోచనలు విలువల్లో మార్పు రావటం తప్పు కాదండి. కొత్త ధర్మాలు చోటు చేసుకోవడం కూడా తప్పు కాదు. అయితే ఆ ధర్మం మనిషిని మిగిలిన జీవరాశి కన్నా ఉన్నతంగా నిలిపేందుకు దోహదపడాలి. మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న మంచిని, మానవత్వం ప్రాతిపదికన ఏర్పడ్డ విలువల్ని కాపాడేదిగా ఉండాలి. కొత్త ధర్మాలు కూడా ఆధునికత పేరుతో మనుషుల మధ్య అంతరాల్ని పెంచే ఆడంబరాలు, వ్యక్తి స్వార్థమే కేంద్రంగా ఉండే కొత్త విలువలు మనకి హాని కలిగించేవి మాత్రమే అవుతాయి. పరుల ధర్మానికి హాని చేసే ఏ ధర్మమైనా అధర్మమే అని అంటారు. అంచేత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ మనం గ్రహిస్తూ ఉండాలి. ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.